హాయ్ అండి. చాలామంది అయితే ఎక్కువ శాతం వంకాయ వేపుడు అయితే చేస్తారు. వంకాయ బంగాళదుంప వేపుడు అయితే చేస్తారు. కానీ వంకాయ బంగాళదుంప పాటు శనగపప్పు కనుక వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. దాంతో కొబ్బరి కూర కూడా లాస్ట్కి దింపేటప్పుడే వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఏపుడు పప్పుచారుతో లేదంటే సాంబారు పప్పు టమాటా ఇలాంటి వాటితో అయితే చాలా బాగుంటుంది. టమాటా చారుతో కూడా చాలా బాగుంటుంది. నచ్చి ఎలాగైనా తినొచ్చు. అయితే నేను ఈ వంకాయ బంగాళదుంప వేపుడు కోసం ముందైతే బంగాళదుంపలు అయితే వేయించేస్తున్నాను. ముందు బంగాళదుంపలు వేయించేస్తే అది ఉడుకుతుంది. ఇంకోటి ఏంటంటే పెనం కూడా అంటుకోకుండా ఉంటుందని ముందే నేను బంగాళదుంప వేసాను. ఆ తర్వాత వంకాయ కూడా వేసాను. శనగపప్పు అయితే కొంచెం ఉడికించుకోవాలండి. ఉడికించుకొని దాన్ని మనం ఇలా ఫ్రైలో వేస్తే బాగుంటుంది. నానబెట్టుకుని ఉడికించుకుంటే మెత్తగా బాగుంటుంది అనమాట తినేటప్పుడు కూడాను. లాస్ట్కి ఇంకా ఉప్పు కారం ఇలాగ ఫ్రై చేస్తాం కదా, అలాగే వేసుకోవాలి. చెప్పాను కదా, కొబ్బరి కూర మాత్రం లాస్ట్కి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వంకాయ బంగాళదుంప శనగపప్పు వేపుడు సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.